ఏకాదశికి శయన ఏకాదశి అని పేరు ఎలా వచ్చింది? ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలి? ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి? పేలాల పిండే ఎందుకు నైవేద్యంగా పెట్టాలి? అది కూడా జొన్నలతో చేసిన పేలాలతో పేలాల పిండి నైవేద్యంగా పెట్టాలి. పిండి దీపాలు కంపల్సరిగా వెలిగించాలి. ఎన్ని ఒత్తులు వేసి ఎలా వెలిగించాలి? ఏంటి? అనేది ఇవాల్టి బ్లాగ్‌లో అయితే మీకు అన్నీ క్లియర్‌గా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ వచ్చేసి ఏకాదశి బ్లాగ్ అనమాట. ఈ బ్లాగ్‌లోనే నేను ఎలా పూజ చేసుకున్నాను, నేను ఏ విధంగా పిండి దీపాలు పెట్టుకున్నాను, పేలాల పిండి ఎలా ప్రిపేర్ చేశాను, శయన ఏకాదశి అంటే ఏంటి అనేది షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే కనుక కంటిన్యూస్‌గా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలా ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి ఏకాదశి బ్లాగ్ అండి. అంటే లాస్ట్ సాటర్డే ఏకాదశి అయిపోయింది కదా, ఆ ఏకాదశి బ్లాగ్ని మీతో అయితే కనుక షేర్ చేసుకుంటున్నాను. మోస్ట్లీ 1 వీక్ అయింది. ఇంక ఏకాదశికి ఉపవాసం మోస్ట్లీ చాలామంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఎప్పుడు అంటే లైక్ ఉపవాసాన్ని చెల్లించాలి, చెల్లించిన తర్వాత ఏం తినాలి అనే విషయాన్ని ఈ బ్లాగ్లో అయితే కనుక మీతో షేర్ చేస్తాను. అలాగే నేను ఈ ఏకాదశికి ఒకటి ముక్కున్నాను, అది కూడా మీతో షేర్ చేస్తాను ఎలా ఏంటి అనేది. వీడియో అయితే కనుక స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏకాదశి మార్నింగే లేచేసాను. మార్నింగ్ అంటే మరీ మార్నింగ్ కాదండి, 5కి అయితే లేచాను అనమాట. 5కి అయితే లేచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసుకొని తర్వాత నేను స్నానం చేసేసుకొని రెడీ అయిపోయి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని ఏదైనా ఫెస్టివల్ కానీ ఏదైనా అకేషన్ ఏ చిన్న ఫెస్టివల్ అయినా సరేనండి, నేను ఇంట్లో పూజ చేసుకోవాలంటే కంపల్సరీగా గ్యాస్ స్టవ్ అయితే ఫస్ట్ పూజించేస్తాను. గ్యాస్ స్టవ్ పూజించేసి ఆ తర్వాత గడపను పూజిస్తాను. ఇంకా ఆ రోజు గ్యాస్ స్టవ్ అయితే పూజించేసేసి పేలాల పిండి నైవేద్యంగా పెడతాం కదా స్వామికి. సో పేలాల పిండి కోసం జొన్నలు అయితే కనుక కొంచెం వాటర్లో వేడి చేయాలన్నమాట. ఉడకబెట్టి ఆరబెట్టుకోవాలి. ఈ మిగతా పనులంతా అయ్యేసరికి నాకు జొన్నలు ఆరిపోతాయి, పేలాలకి రెడీ అవుతాయి అనే ఉద్దేశంతో జొన్నలు అయితే ప్రిపేర్ చేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ జొన్నలు ఇవి ఎలా చేయాలో ఏంటంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉన్నాయి. షార్ట్స్లలో కూడా నేను చెప్పాను అనమాట, జొన్న పేలాల పొడి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. ఇంకా అందుకనేసి నేను ఈ వీడియో క్లియర్గా ఏం చూపించలేదు. ఏం లేదండి, జొన్నలని కాలే బాగా ఉడికిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్లో ఈ జొన్నలు వేసేసి వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసి తర్వాత ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఒక 1 అవర్ అన్న ఆరాలి జొన్నలు. ఆరిన తర్వాత వీటితో పేలాలు ప్రిపేర్ చేస్తాను. ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. ఇంక ఇలా ఆరవేసేసుకున్న తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసాను. అప్పటికైతే తెల్లారింది, దగ్గరగా 6:30 అయిపోయింది. 6:30 అయింది నేను బయటకు వచ్చేసరికి. 6:30కి ఇంకా బయటికి వెళ్ళేసి గడపలను పూజించుకొని గడప పసుపు కుంకుమ పెట్టి ముంగిట్లో కొంచెం ముగ్గు వేసేసి ఇంట్లోకి అయితే వచ్చేసాను. వచ్చేసరికి ఇంకా నేను ఏం చేశానంటే, ఇంకా ఆ రోజు సాటర్డే వచ్చింది కదా, సాటర్డే దట్టు ఏకాదశి వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు అనమాట. ఏకాదశి అంటే శయన ఏకాదశి కూడా అని అంటారండి. శయన ఏకాదశి అంటే స్వామివారు ఈ ఏకాదశికి నిద్రలేకి వెళ్ళి మళ్ళీ వైకుంఠ ఏకాదశికి మనకు ఉత్తరద్వార దర్శనం అయితే ఇస్తారు. సో అది అనమాట. అంటే ఈ 6 నెలలు ఆయన నిద్రలోనే ఉంటారు. దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సో అందువల్ల ఎవరికైనా తెలుసో తెలియదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సరేనా ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఆ ముందు రోజు వచ్చేసి ఫ్రైడే వచ్చింది. ఇంకా అలాగే నేను ఇంట్లో పటాలు ఇవి క్లీన్ చేసుకోవద్దని మంత్లీ ప్రాబ్లం వల్ల క్లీన్ చేయలేదు. ఇంకా సాటర్డే కాబట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేశాను. ఇంకా ఆ రోజే మార్నింగే పండగ రోజే క్లీన్ చేసుకుందాంలే అనేసి అలాగే ఉంచాను పటాలను అయితే గిన. ఇంకా నేనైతే కనుక పటాలు పూజా సామాగ్రి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని మంచిగా పసుపు కుంకుమ గంధం అన్నిటితో అలంకరించేసుకొని ఇంకా ఆ ముందు రోజే తులసి మాల ఫ్లవర్స్ పూజ కావాల్సినవి అన్నీ తెప్పించుకున్నానండి. ఇంకా మెయిన్ వచ్చేసి స్వామివారికి పిండి దీపాలు పెడతారు ఈ ఏకాదశికి. ప్రతి శనివారం పెట్టేది వేరు, ఈ ఏకాదశి పర్వదినాన పిండి దీపాలు పెట్టడం వేరు అనమాట. చాలా మంచిది అనమాట పిండి దీపాలు పెట్టడము. సో అందుకనేసి ఇంకా నేను ఆ పిండి దీపాలకు కావాల్సిన ఆవు నెయ్యి కంపల్సరిగా ఆవు నెయ్యి వేయాలి పిండి దీపాలలో. ఆవు నెయ్యి పూజా సామాగ్రి ఇవన్నీ అయితే కానీ ఆ ముందు రోజే తెప్పించేసుకొని ఇంట్లో పెట్టుకున్నాను. ఎందుకంటే మార్నింగే మళ్ళీ వాళ్ళకి అడావుడి ఎందుకులే వాళ్ళను అనేసి ముందు రోజు అయితే తెప్పించేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే కనుక ఏ పండగలకైనా సరేనండి, నేను ముందుగా దీపం పెట్టేసి అగరబత్తులు ఇచ్చేసి దీపం పెట్టేసి హారతి ఇయ్యను అనమాట.
ఇవి దీపం పెట్టేసి ఆ తర్వాత నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్ళిపోతాను. ఇంట్లోనే అలానే ఉండకూడదు అంటారు. అంటే లైక్ స్పెషల్ పర్వదినాలలో ఇంట్లో పొద్దున్నే దీపం లేకుండా అలానే ఉండకూడదు అని అంటారు. సో, అందుకనేసి నేను దీపం అయితే పెట్టేసుకొని మంచిగా తర్వాత ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తాను. ఆ ప్రసాదాలు అయిపోయిన తర్వాత ప్రసాదాలు తెచ్చి పెట్టి తర్వాత హారతిచ్చి టెంకాయ కొడతాను. ఇది నేను చేసే ప్రాసెస్ అయితే ఎటువంటి లైక్ ఫెస్టివల్ అప్పుడు కానీ ఏదైనప్పుడు ఇంక ఈ విధంగా దీపం అయితే పెట్టేసుకొని మంచిగా టీవీలో మార్నింగే పెట్టేసాను. మార్నింగ్ టీవీలో విష్ణు సహస్రనామాలు, గోవింద నామాలు ఇలా ఉంటాయి కదా! ఇవన్నీ మనకి అభిషేకాలు కూడా అర్లీ మార్నింగ్‌లో లైవ్ వేసేస్తూ ఉంటారండి భక్తి ఛానల్‌లో. సో, ఇంగ అవి అయితే పెట్టేసుకొని ఇంక నా పని అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ చూసారు కదా! జొన్న పేలాలు ప్రిపేర్ చేస్తున్నాను. మంచిగా వస్తాయండి. అసలు జొన్న పేలాలు చాలామంది షాప్‌లలో కొంటూ ఉంటారు. అసలు అవసరమే లేదండి. వితిన్ 10 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు ఈ జొన్న పేలాలు. మీకు పండగ రోజు అంత కష్టము అనుకుంటే ఆ ముందు రోజు స్నానం చేసేసి ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది. ఇంక నేను ఇక్కడైతే గిన జొన్న పేలాలు పట్టేసుకొని జొన్న పేలాలకి ఇలాచి, బెల్లం వేసేసి పౌడర్ చేసేసుకుంటాను. ఇంకా అలాగే పానకం, వడపప్పు కంపల్సరిగా పెట్టాలి ఆ రోజు ఏకాదశి రోజు. పానకం, వడపప్పు కంపల్సరిగా పెట్టాలి. ఇంకా అలాగే పానకం కోసం బెల్లం నానేసి అందులోకి కొంచెం ఇలాచి, మిరియాలు దంచి వేసేసాను. పెసరపప్పు అయితే నానబెట్టాను వడపప్పు కోసం. ఇంకా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. బెల్లము, ఇలాచి వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోనే మీరు కావాలి అంటే ఇలానే పేలపొడి అయినా దేవునికి ప్రసాదంగా సమర్పించవచ్చు. లేదు అనుకుంటే గనుక లడ్డూలు చుట్టేయచ్చు. కొంచెం పచ్చిపాలు ఉంటాయి కదా! పచ్చిపాలు వేసి లడ్డూలు చేసేస్తే ఆటోమేటిక్‌గా లడ్డూల్లాగా కూడా వచ్చేస్తాయి. ఇంక నేను లడ్డూలు అయితే ఏం చేయలేదు. పోయినసారి లడ్డు ప్రిపేర్ చేశాను కానీ ఈసారి అయితే గన ఒట్టి పిండే దేవునికి ప్రసాదంగా పెట్టేశాను. తర్వాత ఇవన్నీ ప్రసాదాలు ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ వచ్చేసి పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. అసలు ఈ పిండి దీపాలు పెట్టేటప్పుడు మనసుకి చాలా ప్రశాంతతగా అనిపిస్తుందండి నిజం చెప్పాలంటే గన. ఇంతకుముందు అయితే ప్రతి శనివారం నేను పిండి దీపాలు పెట్టేదాన్ని. బట్ ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం తగ్గిపోయింది. చెప్పాలి అంటే గన పిండి దీపాలు అయితే గన చాలా మంచిదనమాట. చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇంట్లో పిండి దీపాలు పెట్టడం వల్ల కూడా విష్ణువుకి అంటే వెంకటేశ్వర స్వామికి చాలా మంచిది ఈ పిండి దీపం అనేది. ఈ పిండి దీపాలను కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని పసుపు, కుంకుమ, గోవింద నామాలు రుద్దేసి మంచిగా అలంకరించేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంక అవన్నీ పక్కన పెట్టుకునేసరికి టైం నాకు 8 అయిపోయింది అప్పటికి. ఇంక మా పిల్లలకి ఆ రోజు స్కూల్ కూడా ఉందండి. ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా చేసేసా ఈజీగా అయిపోతుందనేసి సేమియా ఉప్మానే చేశా ఆ రోజైతే గిన. ఉప్మా చేసేసి ఇంకా వాళ్ళనైతే స్కూల్‌కి రెడీ చేసి వాళ్ళని పంపించిన తర్వాత నేను మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకున్నానండి. వాళ్ళకి 8:20 కల్లా స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా! ఇంక వాళ్ళని పంపించేసి తర్వాత నేనైతే గిన పూజని స్టార్ట్ చేసేసుకున్నాను. నేను ప్రిపేర్ చేసుకున్న పిండి దీపాలు, నైవేద్యాలు అన్నీ దేవుని దగ్గర పెట్టేసి, తులసి మాలలు వేసేసి, మంచిగా అలంకరించుకొని ఇంకా కూర్చున్నాను. గోవిందనామాలు, విష్ణు సహస్రనామాలు ఇలా ఉంటాయి కదా! నాకు తోచినవి కొన్ని చదువుకుంటూ కూర్చున్నాను. తర్వాత మా వారు పిల్లల్ని వదిలేసి వచ్చిన తర్వాత మా వారితో టెంకాయ అయితే కొట్టిపిచ్చేసాననమాట. ఇంక నేను ఆ రోజు ఏకాదశి కదా! ఉపవాసం అయితే ఉన్నానండి. ఏకాదశి అంటే ఎప్పటికైనా సరే ఆ రోజు ఉపవాసం ఉన్నవాళ్ళు ఉంటే గిన ద్వాదశి గడియల వరకు ఉండాలి. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కంపల్సరీగా ఉండాలండి. ఇంక లేదు మేము ఉండలేము అనుకుంటే గిన ఆ రోజు నైట్‌కి దేవునికి దండం పెట్టేసుకొని తినేయొచ్చు. బట్ కానీ నేనైతే గాని ఈ ఏకాదశి నుంచి ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండి పిండి దీపాలు ఎలిగించుకుంటానని మొక్కున్నాను. ఈ ఏకాదశికి ఏదైనా అనుకోని ప్రారంభిస్తే చాలా మంచిదని చెప్తారు. అలాగే ఇవి ఉన్నాయి గదండీ! వీటి పేర్లు రావట్లేదండి. సప్త శనివారాలు, 7 వారాల వ్రతాలంటారు గదా! అవి గూడా ఈ ఏకాదశికి చాలామంది ప్రారంభిస్తూ ఉంటారు. సో, నేనైతే గన 7 వారాలు అలా ఏం చేయడం లేదు గానీ ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండి పిండి దీపాలు వెలిగించి తోచినంత నైవేద్యం పెట్టి సమర్పిస్తాను తల్లి నేను అనుకునేది నెరవేరాలని ఆ రోజు గట్టిగా అనుకున్నానండి. సో, చెప్పాలి అది నెరవేరితే గనక మీ అందరితో కంపల్సరీగా షేర్ చేస్తాను. బట్ ఇప్పుడైతే నేను చెప్పలేను అది ఏంటి, ఏమిటి అనేది. ఇంకా ఇప్పటి నుంచి ప్రతి ఏకాదశికి మన ఇంట్లో అయితే గన నైవేద్యం, పిండి దీపాలు ఆ బ్లాగ్స్ కూడా మీతో షేర్ చేస్తానులేండి. మినీ బ్లాగ్‌లలో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంక తర్వాత మా వారు వచ్చిన తర్వాత ఆయన స్నానం చేసుకొనొచ్చి టెంకాయ అయితే కొట్టేసి హారతి అయితే ఇచ్చారు దేవునికి. ఇంక అంతలోపు నాకు వచ్చిన గోవిందనామాలైతే చదువుకున్నాను కూర్చొని. ఇంక ఈ విధంగా దండం అయితే పెట్టేసుకొని ఇంకా ఇద్దరం మళ్ళీ గుడికెళ్ళామనమాట. ఇంక పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయారు. మేమిద్దరమే గదా! ప్రతిసారి కంపల్సరీగా గుడికైతే ఎళ్తానండి. గుడికెళ్ళి 2 దీపాలైనా పెట్టేసి దేవుని దగ్గర టెంకాయ కొట్టి కంపల్సరీగా వస్తాను. ఏ పండగైనా సరే ఇంక ఏదైనా పండగ అంటే ఇంక మెయిన్ నేను పోలేకపోతే ఇంక చెప్పలేను గానీ లేదంటే కంపల్సరీగా గుడికైతే
వెళ్తూ ఉంటాను. చూసారా అండి ఆ దేవుడు ఎంత ఆ దీపాల అలంకరణలో ఎలా ఉన్నాడో చూసారా? అసలు నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఆ రోజైతే గన. మనసులో ఏదో తెలియని ఫుల్‌ఫిల్‌నెస్ వచ్చేసిందనమాట చెప్పాలి అంటే గన ఆ రోజు. అసలు మంచిగా అనిపించింది. ఆ దీపాలు కాంతికి దేవునికి తులసి మాల వేసి పూలతో మంచిగా అలంకరించి, ఇంకా ఇక్కడ మల్లెపూలు దొరుకుతాయండి. కాకపోతే ఎక్కువ కాస్ట్ చెప్తారనేసి మల్లెపూలు తెప్పాను గానీ, మల్లెపూలు వేస్తే సూపర్ ఉంటుంది దేవునికైతే గనుక. తులసి మాల వేశాను గదా! చాలా మంచిగా అనిపించింది. ఆ దీపాల కాంతులతో దేవుడైతే గన. ఇంకా మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి పటం ఏం లేదండి మా ఇంట్లో. రాములస్వామి ఉంటారు. అన్ని రూపాలు ఆయనే కదా అనేసి నేను రాములస్వామికే చేస్తూ ఉంటా పూజ. ఇలా తులసి మాల వేసి పిండి దీపాలు పెట్టి ఆయనకైతే పూజ చేస్తూ ఉంటాను మా ఇంట్లో అయితే గన. ఇంకా తర్వాత గుడికైతే వెళ్ళాను. ఫస్ట్ రాములస్వామి గుడికెళ్ళి తర్వాత శివాలయం అయితే వెళ్ళాననమాట. ఇంకా రాములస్వామి చిన్న గుడి ఉంటుంది. చాలామంది జనాలు ఉన్నారనేసి అక్కడ వీడియో అయితే నేనేం షూట్ చేసుకోలేదు. తర్వాత శివాలయం వెళ్ళి అక్కడ దీపాలు పెట్టి గజస్తంభం దగ్గర టెంకాయ అయితే కొట్టి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నేను ఆ రోజు ఉపవాసం అని చెప్పాను కదండి, ఏమీ తినలేదండి. ఫ్రూట్స్, పాలు ఇవి ఇంకా హెడేక్గా ఉంటే కొంచెం సాయంత్రం టీ తాగాను. మళ్ళీ రోజు ఉపవాసం చెల్లించి ఇంకా దీపం పెట్టేసి పప్పు అన్నం అయితే చేసుకొని తినేను అన్నమాట. అది మినీ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా వచ్చిన తర్వాత కూర్చొని మీతో షేర్ చేస్తున్నా. ఇంక టెంకాయలు కొట్టినట్టు నెయ్యి అవన్నీ అయితే కనుక సపరేట్ చేస్తూ మీతో అయితే మాట్లాడదామనేసి కొద్దిసేపు కూర్చున్నాను. మా వారైతే నాకు టిఫిన్ పెట్టు ఆకలి అవుతుందని చెప్పారు. ఆయనకు టిఫిన్ అయితే పెట్టేసి ఇంకా ఈ విధంగా అయితే ఒక 10 మినిట్స్ అయితే కూర్చున్నాను ఫ్రెండ్స్. ఇదే నా ఏకాదశి బ్లాగ్. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.